చిన్నప్పుడు పొద్దు పొద్దుగాలనే సైకిల్ ఎప్పుడు వస్తుందా గా కీక ఎప్పుడు వినబడుతుందా అని ఎదురు చూసేది. ఇంతలోనే సైకిల్ మీద డబుల్ రొట్టే అని కీక పెట్టుకుంటూ వచ్చేది. నా కోటి తమ్ముని కోటి కొనిచ్చేది అమ్మ. ఇక పెద్ద గిలాసడు షాయిలా డబుల్ రొట్టె ముంచుకొని తింటుంటే ఉంటుంది నా సామిరంగా ఆ టేస్టే అలాగుల్లా. ఇప్పుడంటే దుకాణాలకు పోయి బ్రెడ్ ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాం కానీ మున్పు ఊర్లకు అమ్మొస్తుండే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు యాదకొచ్చిందంటే ఇది బ్రెడ్ల ముచ్చటనే కాబట్టి. అట్లా అని దుకాణాలలో దొరికేటి కాదుల్లో. దునియాల బ్రెడ్లన్నిటిని పక్కకు నూకి మన గార్లిక్ బటర్ నాన్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిందుల్లా. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యితో చేసే నాన్స్ అన్నట్టు. రెండో ర్యాంకు సుతా మన అమృతసరి కుల్చాదే. ఏ దేశాల ఎసొంటి తిండి కాయిషేస్తున్నారని టేస్ట్ అట్లాస్ అనే సంగపోలు స్టడీ చేస్తే టాప్ 50లా ఫస్ట్ 2 ర్యాంకులే కాదు. తమిళనాడు పరోటా 6వ జాగల, ఉత్తర భారతం పరాటా 18వ జాగల, బటూరా 26వ ర్యాంకు, రోటీ 35వ ర్యాంకు కొట్టినాయి. ప్రపంచ దేశాలకెళ్ళి వేల బ్రెడ్లు పోటీ పడితే మన వాటికి మస్తు ఫిదా అయిండ్రన్నట్టు. నిరుడు సుత దునియా మెచ్చే తిండ్లల సుత హైదరాబాద్ బిర్యానీ 31వ ర్యాంకు కొట్టింది. 15,000 వంటలకు మీదనే పోటీ పడితే 4.5 లక్షల మందికి మీద ఓటేసి దమ్కా బిర్యానీకి జై కొట్టిండ్రు. కడమాటిలా ఎట్లున్నా తిండిలా వంటల్లా రువ్వడి చూపిస్తున్నందుకైతే సంబరపడాల్సిందే.